హాయ్ అస్సలం వాలేకుమ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. సో ఫస్ట్ గా అందరికి ఈద్ ముబారక్. సో గైస్ నమాజ్ చదువుకొని ఇంటికి అయితే వచ్చేసాను. సో ఫస్ట్ అయితే షీర్ కుర్మా తాగుదాం. సో వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్ గైస్. ఇప్పుడైతే మేము షూట్ కి అయితే వెళ్తున్నాం. సో ఫొటోస్ ఇంకా రీల్స్ తీసుకుందాం అనేసి వెళ్తున్నాం. నరసింహకొండకి అయితే వెళ్తున్నాం. సో మన ఇనాముల్ హాయ్ గైస్ చీపు అస్సలాము అలైకుం. సో ఇప్పుడైతే నరసింహకొండకి వెళ్ళి చూపిస్తాను. లెట్స్ గో. సో గైస్ నరసింహకొండకి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే ఫ్రెండ్స్ తో కలిసి ఫొటోస్ అండ్ రీల్స్ అయితే తీసుకుందాం. يا نبي سلام عليك يا رسول سلام عليك يا حبيب سلام عليك صلوات الله عليك ليكن يومك للشعب ودادا ليكن ربك للأرض مداد قدم أنت فكم عبرت عنها وبنيت المجد أطوادا شداد أنت يا ملهم شعب أن يبروا عشت كم حققت للشعب مراد సో గైస్ షూట్ అయితే అయిపోయింది, చూసారు కదా. చల్ సో గైస్ షూట్ అయితే అయిపోయింది, చూసారు కదా. వీడియో క్లిప్స్ చేశాను కదా, అది నా అవుట్ఫిట్ అన్నమాట ఈరోజు. సో ఈ రోజు ఇంతే. సో ఇంట్లోది నేను తీయటం లేదు, ఎందుకంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వచ్చిన్నారు, అందుకనే నేను వీడియో తీయటం లేదు. సో రేపు వచ్చేది ఫ్రెండ్స్ బయటికి వెళ్ళేది అయితే చూపిస్తాను ఈ వ్లాగ్ లోనే. రేపు కలుద్దాం. లెట్స్ గో. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. సో ఈ రోజు వచ్చేసి ఈద్ సెకండ్ డే అనమాట. నేనైతే ఏం షూట్ చేయలేదు, మొత్తం ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో కలిసి మొత్తం నేను అందుకునేసి ఎక్కువ షూట్ చేయలేదు. సో ఈ రోజు వచ్చేసి ఫ్రెండ్స్ తో అయితే లంచ్ కి అయితే వెళ్తున్నాం, అదైతే షూట్ చేద్దాం. నైట్ కూడా టర్ఫ్ క్రికెట్ అయితే ఆడదాం ఈ రోజు. సో చాలా రోజులు అయింది అందుకనేసి. సో ఇప్పుడైతే సేఫ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఎప్పుడు లేట్ అయ్యాడు, చూద్దాం ఎంతసేపు చేస్తాడో. భాయ్ ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను సాగలేను బాయ్, పిల్లనైనా సాగుతాను కానీ నేను సైకిల్ సాగలేను. వచ్చేసాడు ఫ్రెండ్స్. స్టార్ట్ చేశాడా? నువ్వు ఇంత లేట్ చేస్తే ఏం చేస్తాడా? ఎప్పుడు లేట్ అయినాను. లేట్ నా వల్ల కాలేదు, ఇతని వల్ల. భాయ్ నీ వల్ల లేట్ అంట. అవును, 2 మాటలు చెప్తాడు. రెండు మాటలు ఏంది? వీడికి ఇచ్చేయండి భాయ్ స్టోక్. లేట్ వచ్చింది ఆ మాట ఎక్స్ట్రా చేస్తున్నాడు. సో గైస్ లండన్ స్ట్రీట్ కి అయితే వచ్చేసాం. సో ఇది వచ్చేసి గూడూరు దగ్గర అన్నమాట. సో ఇట్ ఈస్ ఎఫ్ఐ రెస్టారెంట్, ఇది లండన్ స్ట్రీట్ లో. సిసిడి కూడా ఉంది ఇక్కడ. వచ్చినాం లాస్ట్ టైం కూడా ఇక్కడికి. సో ఫుడ్ అయితే బాగుంటుంది అందుకనేసి. గైస్ మన స్టార్టర్ వచ్చేసింది, ఇది చికెన్ తందూరి. ఈరోజు స్పెషల్ అంట ఇది. సో వచ్చేసి ట్రై చేస్తాం. బాగుంది గైస్. సో ఇంకో స్టార్టర్ అయితే చికెన్ 555 గైస్. ఇది కూడా టేస్ట్ సూపర్ ఉంది గైస్. సో స్టార్టర్ సూపర్ ఉంటాయి. स्प्रिंग रोल है उसे बोल रहे స్ప్రింగ్ రోల్ ఇది నెక్స్ట్ తిందాం. ఇది కూడా టేస్ట్ చేద్దాం తర్వాత. చికెన్ స్ప్రింగ్ రోల్ కూడా టేస్ట్ చేద్దాం ఇప్పుడు. ఓకే టేస్ట్ సూపర్ ఉన్నాయి గైస్. అన్ని 3 స్టార్టర్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. నార్మల్ గా ప్రాన్స్ కూడా ఉంటాయి, ఇప్పుడైతే లేదు, కొంచెం లేట్ వచ్చాం. 3:30 అవుతుంది టైం అయితే. సో అందుకని అది లేదు. అవి కూడా సూపర్ ఉంటాయి. ఇక్కడ వస్తే స్టార్టర్స్ అయితే మస్ట్ ట్రై అనమాట. సో గైస్ మెయిన్ కోర్స్ లో వచ్చేసి మేము పన్నీర్ కుల్చా అండ్ బటర్ చికెన్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. బిర్యానీ అంటే నిన్నే తిన్నాం కదా, బిర్యానీ ఆర్డర్ చేసుకోలేదు. సో ఇవి తిన్నాం. టేస్ట్ బాగుంది గైస్. బటర్ చికెన్ కొంచెం స్వీట్ గా ఉంది, టేస్ట్ అయితే బాగుంది.
సో లంచ్ అయితే చేసేసుకున్నాం. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. మీరు కూడా ఇక్కడ రావచ్చు. ఇది గూడూరు దగ్గర హైవే ఉంది కదా, అక్కడ వస్తుంది A5 రెస్టారెంట్ అన్నమాట. సో ఇప్పుడైతే నెల్లూరులో స్టార్ బాక్స్ ఓపెన్ అయింది కదా, సో అక్కడికైతే వెళ్దాం. లెట్స్ గో. సో గైస్ నేనైతే ఫ్రెషనర్ ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అండ్ మ్యాంగో అనమాట. సో కాఫీ అయితే నాకు ఇక్కడ అంత ఇష్టం లేదు, అందుకనేసి ఫ్రెషనర్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. గైస్ ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము ఇప్పుడు. సో కొంచెం సేపు తర్వాత అయితే టర్ఫ్కి వెళ్దాం. టైం అయితే ఇప్పుడు 9 అవుతుంది. సో 11 కన్నమాట మేము టర్ఫ్ బుక్ చేసుకుంది. సో ఇప్పుడైతే IPL చూస్తున్నాం. సో నార్మల్ ఏ టీం గెలుస్తారని గెస్ట్ చేస్తారు? లక్నో గెలుస్తుందని ఏదో చిలక చిలక ఇన్స్టాగ్రామ్ లో చిలక చెప్పిందంట లక్నో గెలుస్తుందో. చూద్దాం చిలక గెలుస్తుందో లేదో ఈరోజు. గైస్ ఇప్పుడైతే టర్ఫ్కి వచ్చేసాం. సో మ్యాచ్ అయితే పంజాబ్ గెలిచేసింది. చిలకలు అవన్నీ నమ్ముకొని బెట్లు ఇవ్వకండి. చూసారు కదా ఈరోజు చిలక మోసం చేసింది. సో అవన్నీ నమ్మి బెట్టింగ్లు అయితే ఆడబాకండి. సో ఇప్పుడైతే మా మ్యాచ్ చూడండి. ఈరోజు ఎవరు గెలుస్తారో మొత్తం షూట్ చేద్దాం. భయ్యా ఇది రాజు. సో గైస్ టాస్ అయితే పడిపోయింది. మాది ఫస్ట్ బౌలింగ్ అనమాట. చూద్దాం ఎవరు గెలుస్తారో. ఫస్ట్ ఇన్నింగ్ అయిపోయింది గైస్. 47 మన టార్గెట్ అయితే. కొంచెం తొందరగానే వికెట్లు తీసేసుకున్నాం మేమైతే. సో ఇప్పుడు 47 చేసేస్తున్నారు. హర్షద్ ఇంకా షర్ఫు అయితే ఆడుతున్నారు. చూద్దాం ఎన్ని ఓవర్స్లో చేస్తామో. బ్యాటింగ్ షర్ఫు శివరామ్ హే సార్. ఇంకో వికెట్ పోయింది. 3 6 తర్వాత షర్ఫు అయితే అవుట్ అయిపోయారు. సిక్స్. ఫస్ట్ మ్యాచ్ అయితే గెలిచేసాం. ఇప్పుడు సెకండ్ మ్యాచ్ చూద్దాం. మాది ఫస్ట్ బ్యాటింగ్ ఎంత కొడతామో. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది గైస్. 112 అయితే కొట్టాం మేమైతే. సో 113 టార్గెట్ అనమాట. చూద్దాం చేస్తారో లేదో చూద్దాం. दो सिक्स ले दो. कमान 2 6 గైస్ మ్యాచ్ టైట్ అయిపోయింది. సో లాస్ట్ ఓవర్ 14 రన్స్ 14 ఎంత 11 కొట్టాలి గైస్. షారుఖ్ ఓవర్ ఒకటే ఉంది. సో చూద్దాం ఎవరు గెలుస్తారో. షారుఖ్ నువ్వు వేయకపోతే పరుగు పోతుంది.
సో గైస్ లాస్ట్ మ్యాచ్ అయితే షారుఖ్ డిఫెండ్ చేసేసాడు. సో లాస్ట్ మ్యాచ్ పర్ఫామ్ వాట్ హ్యాపెనింగ్? ఫస్ట్ బాల్ 6 కొట్టాడు, గుండె చేతుల్లోకి వచ్చేసింది. సో ఫస్ట్ బాల్ అయితే 6 కొట్టేశాడు గైస్. 5 balls లో 5 runs అనమాట. సో 5 balls స్టార్ట్ అయిపోయాయి. సో మేమైతే సిరీస్ గెలిచేసాము. ఇప్పుడు థర్డ్ మ్యాచ్ జరుగుతుంది. ఇదైతే షూట్ చేయడం లేదు, ఎందుకంటే మేము సిరీస్ గెలిచేసాం కదా, అందుకని షూట్ చేయడం లేదు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది